హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్లో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన చల్లని ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని వీటిని కాగనివ్వాలి. ఇవి కాగేలోపు ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ తీసేసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం పాలను యాడ్ చేసుకోవాలి. ఈ పాలు యాడ్ చేసేసుకొని మనం ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి ఆల్రెడీ పాలు కూడా స్టవ్ మీద కాగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు దీనిలో షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా ఈ పాలల్లో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పాలల్లో యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇక అది చల్లారాక ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దానిమ్మని, తర్వాత ద్రాక్ష, బనానా, యాపిల్ ఇవన్నీ కూడా మనకు నచ్చిన ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా మనం సర్వ్ చేసేసుకుంటే సమ్మర్లో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.